కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని అయితే నేను 100% ఉపయోగించుకోవాలని అనుకుంటున్నానండి. సో ఇంత పెద్ద బాధ్యత నేను తీసుకుంటున్నాను కాబట్టి 100% దీన్ని సక్సెస్ఫుల్గా నేను లీడ్ చేయగలను అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఏ కాన్స్టిట్యున్సీకి అయినా కావాల్సింది ఏంటంటే మనం ప్రజలకు అందుబాటులో ఉండడం, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని మనం ఎంతవరకు మనం కంప్లీట్ చేయగలం. 100% మనం వాళ్ళకి ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ 50% అన్నా మనం దాన్ని కంప్లీట్ చేయడానికి, లేకపోతే స్పాంటేనియస్గా వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్ని మనం రెస్పాండ్ అవ్వడానికి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు వెంటనే రియాక్ట్ అవ్వడానికి, సో దానికి తగ్గట్టుగా నేను అందుబాటులో ఉంటాను అనే ఉద్దేశంతోనే నేను అనుకుంటాను. 100% దీన్ని నేను సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలను అనుకుంటున్నాను. సో ఈ బాధ్యతను నాకు ఇచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా బస్ సత్యనారాయణ గారు కానీ, మన పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, చిరంజీవి గారు, రామచంద్రయ్య గారు, వీళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో ఇందులో ఈ పార్టీకి సంబంధించి చాలా ఉన్నాయండి. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా యూత్ని తీసుకునే దాన్ని వాళ్ళని ఆయనకి లీడర్షిప్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఎలా వెళితే ప్రజల్లోకి వెళితే మన గవర్నమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాలను మనం ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. కాంగ్రెస్ ఏమి చిన్న కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం. ఇందులో చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. సో నాకు బహుశా నేను అవన్నీ మాట్లాడడానికి నేను ఇంకా చాలా ఫస్ట్ స్టెప్లో ఉన్నాను నేను. సో ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ. నేను రాజకీయానికి కొత్త అయినా కూడా బట్ నేను ముందుకు వెళ్ళగలను. మీ అందరి సహకారం నాకు ఉంటుంది. ముందుకు వెళ్ళి నేను కొంచెం సక్సెస్ఫుల్గా నేను దీన్ని అచీవ్ చేయగలను అయితే మాత్రం నేను 100% అనుకున్న ఈ ఆపర్చునిటీస్ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.